అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 60 సెంట్ల సైట్ అండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు. తార్ రోడ్డుకు ఆనుకుని ఉంటుందండి. సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్‌కి 53 కిలోమీటర్ల దూరంలో ఒక మెయిన్ జంక్షన్‌కి 4 రోడ్ మెయిన్ జంక్షన్‌కి వడ్డాది జంక్షన్‌కి కేవలం కిలోమీటర్ దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. ఏరియా చాలా బాగుంటుంది. రేట్లు కూడా కమర్షియల్ సైట్ అనే మనం చెప్పుకోవచ్చు. వడ్డాదు 4 రోడ్ సెంటర్కి మనకి కేవలం కిలోమీటర్ దూరంలో ఒక గ్రామానికి అతి సమీపాన ఉంటుందండి. 60 సెంట్లు సైటు. సెంటు ధర వచ్చి 1,50,000 చెప్తున్నారండి. సెంటు ధర వచ్చి 1,50,000 మనకి రేట్ అనేది చెప్పడం జరుగుతుంది. కమర్షియల్ సైట్ అనే మనం చెప్పుకోవచ్చు. ఈ రోడ్డు గుండా కొన్ని వందల విలేజ్లోకి వెళ్ళే రోడ్డు అండి అది. రోడ్డుకు ఆనుకునే ఉంటుంది. బిట్ అయితే రెక్టాంగులర్ షేప్లో ఉంటుందండి. మీరు మ్యాప్ రూపంలో వీడియో మొదట్లో చూసినట్లయితే, మ్యాప్ రూపంలో చూసినట్లయితే మీకు కొంత అంచనా అనేది మనకి వస్తుంది. మీరు ఇదేనండి మన సైటు. తార్ రోడ్డు ఫేసింగ్ కూడా మనకి ఎక్కువగానే ఉంటుందండి. రీసర్వే కూడా మనకి అయింది. వడ్డాది సెంటర్కి మన కేవలం కిలోమీటర్ దూరంలో అందుబాటులో ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంటుంది. 60 సెంట్లు అండి. సెంటు ధర వచ్చి 1,50,000 చెప్తున్నారండి. మనకి ఇది కమర్షియల్ అనే కాకుండా మనకి అన్ని పంటలకి కూడా మనకి అనుకూలమైన నేల అండి. ఈ నేల వచ్చేసి నేల ఏ రకం అనేది మీరు చూడవచ్చు. మన సైట్ పక్కనే దున్నడం జరిగిందండి. అంటే దుక్కు చేయడం జరిగింది. దుక్కు వల్ల మనకి సాయిల్ ఏ రకంలో ఉన్నది అనేది కూడా మనకి కొంత అంచనాకి రావచ్చు. అయితే వ్యవసాయం కన్నా కమర్షియల్గా ఎక్కువగా ఉపయోగపడుతుందండి ఈ సైట్ వచ్చేసి. రెండు పక్కల కూడా మనకి సైట్కి రెండు పక్కల కూడా ట్రాక్టర్తో దుక్కు చేసి వదిలేరండి. కేవలం మన సైట్ మాత్రమే ప్రజెంటు దుక్కు చేయలేదండి. ఏరియా కూడా చాలా బాగుంటుంది. వడ్డాది సెంటర్కి మనకి బుచ్చిపేట మండలం వడ్డాది సెంటర్కి కేవలం కిలోమీటర్ దూరంలో 60 సెంట్లు అండి. సెంటు ధర వచ్చి 1,50,000 చెప్తున్నారు. సైట్ అయితే మాత్రం చాలా బాగుందండి. అన్ని రకముల పంటలకి కూడా మనకి అనుకూలం. కమర్షియల్ సైట్ అండి. పంటల కన్నా కమర్షియల్గా మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. 3 ఫేజ్ కరెంట్ అనేది కూడా మనకి ఉందండి. బోర్లు ఏరియాలో తీసినట్లయితే మనకి చాలా తక్కువ అడుగులో ఎక్కువ వాటర్ అనేది వస్తుందండి. 2.5 ఇంచులు వాటర్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. 2.5 నుంచి 3 ఇంచుల వాటర్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది. ఉత్తరం వైపు, ఈ సైట్కి ఉత్తరం వైపు చిన్న బావిలాగా ఉన్నదండి. పెద్దది కాదండి, చిన్న బావి. వాటర్ స్టోరేజ్ కోసమని ఉంచుకున్నారనేసి ఒక అంచనాకి రావచ్చు. సైట్ అయితే బాగానే ఉంటుందండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఇంకా పూర్తి వివరాలు కావాల్సినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు సైట్ లొకేషన్ అని, డాక్యుమెంట్స్ అనేవి, ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బిట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఏరియాలో 2-2.5 లక్షలు ఉందండి సెంటు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.